అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరణాత అందరూ బాగున్నారు కదా. ఈ రోజు ఉదయకాలం మీకు ఒక మంచి మాట చెప్పడానికి వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే గనక దేవుణ్ణి ఆరాధించడానికి ఒక వ్యక్తి నిరాకరించినంత మాత్రాన దేవుని మహిమేమీ తగ్గిపోదు. ఒక ఉన్నది తన జైలు గోడ మధ్యలో ఉండి చీకటి అనే పదం రాసినంత మాత్రాన సూర్యుడేమీ ఆరిపోడు, అంతే కదా. ఇది కూడా అంతే. ఆ మాటకి అర్థం ఏంటంటే, నువ్వు దేవుని సువార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తి కనుక వినకుండా నిన్ను త్రోసివేసినప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయి, అంత మాత్రాన ఆ వ్యక్తి మారుతాడు. ఒకవేళ వినకపోయాడు అనుకో, ఆ వ్యక్తిని విడిచిపెట్టే, అంత మాత్రం దేవుని మహిమ తగ్గిపోదు కదా. ఒక ఉన్నది జైలు గోడలో ఇలా ఈ పదం రాస్తాడంటే చీకటి అనే పదం రాసినప్పుడు అతడు చీకటి అనేది రాసినంత మాత్రం సూర్యుడు వెలుగేమి తగ్గిపోదు కదా, సూర్యుడు ఆరిపోడు కదా. ఇది కూడా అంతే అని సిఎస్ లూయిస్ అనే భక్తుడు ఈ మాట చెప్పాడు. ఈరోజు నువ్వెలా ఉన్నా, దేవునికి సువార్త నీకు చెప్పినప్పుడు, ఒక కరపత్రిక ఇచ్చినప్పుడు, బైబిల్ ఇచ్చినప్పుడు చించుతా ఉన్నావా? అయితే దేవుణ్ణి అడుగు, ఒకరోజు నీవే బైబిల్ పట్టుకుని దేవుని సువార్త చేసేవాడుగా ఉంటావు. ఈ మాటలని ఎవరైనా దేవుని సువార్త ఎరగిన వారు ఎవరైనా ఉంటే కనుక దేవుడు మరి నిన్ను ఆయనలోనికి నడిపించాలని ఆశిస్తూ నీ క్షేమాన్ని కోరుకుంటూ మరి ప్రభునందు మీ సోదరుడు జోసఫ్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్. అవర్ ఇండియా. మై గాడ్ బ్లెస్ యు ఆల్.